గత 1 వీక్ నుంచి మనకి నథింగ్ ఫోన్ నుంచి ఏదో ఒక ఇమేజ్ కానీ ఏదో ఒక మెసేజ్ కానీ మనకి ట్విట్టర్లో పెడుతూనే ఉన్నారు. దీని గురించి అయితే మాత్రం బేపచ్చంగా హల్చల్ ఉంది. ఆఫ్లైన్ మార్కెట్లో అయితే ఆన్లైన్ మార్కెట్లో అయినా సరే దీని గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే నథింగ్కి అంత క్రేజ్ ఉంది. బికాజ్ ఓఎస్ పరంగా చాలా క్రేజ్ పెరిగింది. OnePlusకి ఎంత క్రేజ్ పెరిగిందో దాని తర్వాత మనకి నథింగ్కి అంత క్రేజ్ పెరిగింది. ఎనీవే నథింగ్ ఫోన్ గురించి అయితే మాత్రం చాలామంది మాట్లాడుకుంటున్నారు, చాలామంది ఎదురు చూస్తున్నారు అనమాట. అయితే ఈ మొబైల్ March 4th మన ఇండియాలోకి రాబోతుంది. అప్రాక్స్గా ఈవినింగ్ టైంలో రాబోతుంది అనమాట ఇది వచ్చేసరికి. సో చాలామంది వెయిట్ చేస్తున్నారు. అసలు ఈ మొబైల్ స్పెక్స్ ఏం పెడతారు, అసలు ఈ మొబైల్ ఏంటి, దాని గురించి చాలామంది వెయిట్ చేస్తున్నారు అనమాట. డోంట్ వరీ, నేను చెప్తాను అసలు ఈ మొబైల్ స్పెక్స్ ఏమున్నాయి ఏంటి దాని గురించి క్లారిటీగా. నథింగ్ అయితే ఈ మధ్య ఓఎస్కి చాలామంది ఫ్యాన్స్ అయ్యారు. అసలు విచిత్రం ఏంటంటే మనకి డిజైన్ క్వాలిటీ అయితే కనుక యూనిక్గా అనిపిస్తుంది, స్పెక్స్ కూడా మనకి కొంచెం బెటర్గా అనిపిస్తాయి. దాని తగ్గట్టే మనకి ఓఎస్ అప్డేట్స్ ఇవన్నీ మనకి ఈ నథింగ్కి కొంచెం ప్లస్ పాయింట్లు అయినాయి. దాని తర్వాత మనకి నథింగ్కి బేపచ్చంగా మనకి గ్రాఫ్ పెరిగిందనమాట. ఎనీవే దీని గురించి మనం మాట్లాడదాం. స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి, ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈ మొబైల్ కొనాలి అనుకుంటే కనుక అప్రాక్స్గా మనకి 25,000 నుంచి 30,000 మనకి 2 మోడల్స్ పడుతున్నాయి. ఒకటేమో నథింగ్ ఫోన్ 3 అనిపిస్తుంది, ఒకటేమో నథింగ్ ఫోన్ 3A ప్లస్ కానీ ప్రో కానీ. ఈ 2 మోడల్స్ మన ఇండియాలోకి రావచ్చు. దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. స్కిప్ చేయకండి మీరు. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో టాపిక్లోకి వస్తే, ఒకవేళ మీరు నథింగ్ ఫోన్ కొనాలి అనుకుంటే కనుక దాంట్లో ఉన్న స్పెక్స్ బట్టి కొంటారా, ఓఎస్ పరంగా కొంటారా, ఏంటో కింద కామెంట్ చేయండి. ఓకేనా? సరే, ఇప్పుడు మనకి నథింగ్ నుంచి 2 మోడల్స్ వినిపిస్తున్నాయి. నథింగ్ ఫోన్ 3A, నథింగ్ ఫోన్ 3A ప్లస్. మనకి బిఫోర్ నథింగ్ నుంచి 2A మొబైల్ ఒక లాంచ్ అయింది, 2A ప్లస్ అని మొబైల్ ఒక లాంచ్ అయింది. ఒక 2-3 months డిఫరెంట్లో మనకి లాంచ్ అయింది అనమాట. పెద్దగా మార్పు అంటూ ఏం తీసుకురాలేదు 2Aకి 2A ప్లస్కి. అలాగే మనకి ఈసారి మనకి 3A అని తీసుకొస్తున్నారు. 3A ప్లస్ అయితే మాత్రం ఒక 4 months కానీ 3 months గ్యాప్ ఇచ్చి మనకి లాంచ్ చేస్తారు. ఎందుకంటే 2A ప్లస్ లాంచ్ చేసినప్పుడు మనకి చాలా సేల్స్ మనకు తగ్గినాయి వీళ్ళకి వచ్చేసరికి. ఎందుకంటే కొత్తగా వచ్చిన మోడల్ చాలామంది కొంటారు కానీ ఓల్డ్ మోడల్ ఎవరు కొనరు కదా. సో దాన్ని బట్టి మైండ్లో పెట్టుకొని 3Aకి 3A ప్లస్కి కానీ మనకి కొంచెం గ్యాప్ ఇద్దామని చెప్పి వీళ్ళైతే అనుకుంటున్నారు. ఇప్పుడు మనం 3A గురించి మాట్లాడదాం. ఇది మనకి బడ్జెట్ కిల్లర్ మొబైల్. అప్రాక్స్గా మనకి మొబైల్ మనకి 25,000 నుంచి 30,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ అవ్వచ్చు. ఫస్ట్ డిజైన్ క్వాలిటీ. ప్రీవియస్ మోడల్కి ఈ మోడల్కి డిజైన్ క్వాలిటీ విషయంలో మనకి ఎటువంటి మార్పు ఉండదు. బ్యాక్ సైడ్ మనకి ఒక కెమెరా ఎక్స్ట్రా తీసుకొస్తున్నారు. చుట్టూ రింగ్స్ ఉన్నాయి కదా, మనకి ఎల్ఈడి లైట్స్ సేమ్ టు సేమ్ మనకి ఇందులో తీసుకొస్తున్నారు. అండ్ చుట్టూ ఫ్రేమ్ మనకి అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది, ఫ్రంట్ మనకి పంచ్ డిస్ప్లేతో వస్తుంది. సో ఇది మనకి ప్రీవియస్ మోడల్ ఎలాగుందో సేమ్ టు సేమ్ మనకి అదే మోడల్ అదే డిజైన్గా తీసుకొస్తున్నారు. ఇందులో వచ్చేసరికి డిజైన్ క్వాలిటీ విషయంలో వీళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టరు. ఇంకా 2 కలర్తో వస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి. ఒకటి బ్లాక్, ఒకటి వైట్, అంతే. ఈ 2 కలర్స్ మాత్రమే తీసుకొస్తారు. బ్యాక్ సైడ్ మనకి కొన్ని మోడ్స్ తీసుకొస్తారనమాట. అంతమించి ఏమీ లేదు. వీళ్ళ కాంబినేషనే బ్లాక్ అండ్ వైట్. సో దానివల్ల మనకి కొంచెం క్రేజ్ పెరుగుతుంది. ఇంకా డిజైన్ క్వాలిటీ, బిల్ క్వాలిటీ గురించి మాట్లాడితే బిల్ క్వాలిటీ విషయంలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. డిజైన్ క్వాలిటీ విషయంలో మాత్రం ప్రీవియస్ మోడల్కి ఈ మోడల్కి పెద్ద డిఫరెంట్ అంటూ ఏమీ లేదు. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ. ఈసారి మనకి డిస్ప్లే సైజ్ కొంచెం పెరగచ్చు అని చెప్పి ట్విట్టర్లో ట్వీట్ చేస్తూనే ఉన్నారు. ఇది మనకి 6.8 ఫుల్ హెచ్ డిస్ప్లే సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది, 10-bit ప్యానల్తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్ ఇందులో యూజ్ చేస్తారు. బట్ ఇందులో మనకి 1.5 రెజల్యూషన్ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసాం కానీ బట్ రావట్లేదు. ఇది ఫుల్ హెచ్ డిస్ప్లేతో మాత్రమే మనకి లాంచ్ చేస్తున్నారు. డిస్ప్లే క్వాలిటీ విషయంలో డిస్ప్లే క్వాలిటీ కొంచెం పెంచుంటే బాగున్ను, బట్ ఎనీవే మనకి కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది డిస్ప్లే క్వాలిటీ వచ్చేసరికి. అండ్ ఇంకా డిస్ప్లే క్వాలిటీ గురించి మనం ఎక్కువ మాట్లాడక్కర్లేదు, ఒక నార్మల్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే కెమెరాస్. ఈసారి మనకి ఎక్స్ట్రా కెమెరా తీసుకొస్తున్నారు. బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాలు ఉన్నాయి. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, ఇంకా మనకు మెన్షన్ చేయలేదు సోనీ సెన్సారా శాంసంగ్ సెన్సార్ అని చెప్పి మెన్షన్ చేయలేదు. బట్ 50 మెగాపిక్సెల్ ఉంది చూసారా సెకండరీ కెమెరా, అది మాత్రం శాంసంగ్ సెన్సార్ తీసుకొస్తున్నారు. ఇది మనకి 2x కానీ 3x కానీ ఆప్టికల్ జూమ్ చేసి మనకి ఫొటోస్ తీయచ్చు, కొంచెం యూనిక్గా అనిపిస్తుంది ఇది వచ్చేసరికి. ఇంకా 3వ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్. ఇలా అల్ట్రా వైడ్ యాంగిల్ని వదిలిపెట్టరు, బట్ ఎనీవే మనకి అందులో యూజ్ చేశారు కాబట్టి పర్వాలేదు. కెమెరా క్వాలిటీ విషయంలో మాత్రం నథింగ్కి మంచి మార్కెట్ ఉంది, చాలా మంది ఇష్టపడతారు, న్యాచురల్ కనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్క టైంలో అయితే మనకి ఐఫోన్ని బీట్ చేసిన రోజులు ఉన్నాయన్నమాట నథింగ్ కెమెరాస్ వచ్చేసరికి. ఎందుకంటే కెమెరా ఇంపార్టెంట్ కాదు, మనకు అందులో ఉన్న ఓఎస్ సాఫ్ట్వేర్ ఆప్టిమైజ్ చాలా ఇంపార్టెంట్. అందులో ఇది కొంచెం ప్లస్ పాయింట్ ఉంటుంది OnePlus తర్వాత.
ఇంకా సెల్ఫీ 32 మెగాపిక్సెల్, 4K క్యాపబిలిటీ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఫుల్ హెచ్డీ ప్లస్లో రికార్డ్ చేయొచ్చు 30-60 ఫ్రేమ్స్లో సరికి, బ్యాక్ నుంచి 30-60 ఫ్రేమ్స్ రికార్డ్ చేయొచ్చు. ఇంకా కెమెరా క్వాలిటీ, ఇమేజ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టేబుల్తో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టేబుల్తో వస్తుంది. కెమెరా క్వాలిటీ అయితే కనుక నథింగ్ నుంచి మనం తక్కువ అంచనా వేయలేము. చాలా చాలా బాగుంటే నథింగ్ వచ్చేసరికి కెమెరా క్వాలిటీ అయితే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే దీంట్లో ఉన్న ప్రాసెసర్ ఇది ఎక్కువ హల్చల్ చేస్తుంది. ప్రీవియస్ మోడల్ మనకి మేటిక్ ప్రాసెసర్ తీసుకొచ్చారు, దాన్ని కొంచెం మిస్ చేశారు. ఎందుకు అనుకుంటే ఇమేజ్ సెన్సార్ కొంచెం తక్కువలో ఉందన్నమాట. మేటిక్ ప్రాసెసర్కి ఇమేజ్ ప్రాసెసర్కి కొంచెం తక్కువలో ఉంటుంది. దేనికి సూటబుల్ అంటే మనకి వివో ఫోన్స్కి మేటిక్ ప్రాసెసర్ కొంచెం సూటబుల్ అవుతుంది, కానీ నథింగ్ ఫోన్కి అంత సూటబుల్ అవ్వలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఈసారి మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తీసుకొస్తున్నారనమాట ఇందులో వచ్చేసరికి. సో ఈ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అనేది మనకి కొంచెం బెటర్గా ఉంటుంది. గేమింగ్ విషయంలో కానీ, ఆప్టిమైజ్ విషయంలో కానీ, అండ్ చాలా విషయంలో మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది మనకి స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. చాలా మంచి ప్రాసెసర్ ఇది వచ్చేసరికి. LPDDR5X ర్యామ్తో వస్తుంది. UFS 4.0 కానీ UFS 3.1తో వస్తుంది అనమాట ఇది వచ్చేసరికి. ఇంకా ర్యామ్ గురించి, స్టోరేజ్ గురించి, ప్రాసెసర్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంతే మంచిది. ఎందుకంటే అదే ప్రైస్ సెగ్మెంట్లో ఆ బడ్జెట్లో తీసుకొచ్చే ప్రాసెసర్ అనమాట ఇది వచ్చేసరికి. 25,000 నుంచి 30,000లో ఉన్న ప్రాసెసర్ ఇదనమాట. అందుకే అదే ప్రైస్ సెగ్మెంట్లో ఈ ప్రాసెసర్ తీసుకొస్తున్నారు. ఎనీవే ప్రాసెసర్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. వీళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతుంది ఈసారి మనకి కెమెరా మీద. సో అందుకే మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తీసుకొస్తున్నారు. సో దానివల్ల కెమెరా ఇంప్రూవ్ అవుతుంది ఇందులో వచ్చేసరికి. ఇంకా చాలామంది 2Xలో తీస్తున్నారు, 3Xలో తీస్తున్నారు. సో దాన్ని బట్టి మనకి ఇమేజ్ ఎక్కువ తీస్తున్నారు, కెమెరా మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అందుకే ఈ నథింగ్ ఫోన్ కెమెరా మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇంకా ప్రాసెసర్ గురించి అయితే కనుక వేరే లెవెల్. సో చాలా చాలా బాగుంటుంది. గేమ్స్ బాగా హ్యాండిల్ చేయగలదు. కొన్ని బ్రాండ్స్ అయితే మనకి 40 అబోవ్ 50 అబోవ్లో ఉన్న స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 7 Gen 3 ప్రాసెసర్ ఉన్నాయి. బట్ వీళ్ళైతే మాత్రం 25,000 నుంచి 30,000లో ఈ ప్రాసెసర్ తీసుకొస్తున్నారు. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే బ్యాటరీ. ఈసారి బ్యాటరీ కెపాసిటీ కొంచెం పెంచారు. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 45 వాట్స్ ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు క్లైమ్ చేస్తుంది ఏంటంటే మనకి 30 మినిట్స్లో మనకి 50% ఛార్జ్ అవుతుంది, 1 అవర్లో మనకి ఫుల్ ఛార్జ్ అవుతుంది. వీళ్ళు క్లైమ్ చేశారనమాట. బ్యాటరీ కెపాసిటీ అయితే మాత్రం కొంచెం యూనిక్గా అనిపించింది. 1 డే ఈజీగా వస్తుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. ఇంకా ఎన్ని పక్కన పెడితే కనుక నథింగ్ వాయిస్ మాత్రం హైలైట్గా ఉండబోతుంది ఈసారి. వీళ్ళు కొన్ని ట్వీట్ చేశారనమాట. 3+4 అప్డేట్స్తో రావచ్చు అని చెప్పి. అది రూమర్స్ అనుకోవచ్చు లేదా నిజమే అవ్వచ్చు. బట్ ఎనీవే మనకి ఫ్యూ డేస్ వెయిట్ చేస్తే కనుక తెలిసిపోతుంది. ఓఎస్ పరంగా కానీ అండ్ మీకు అప్డేట్స్ విషయంలో కానీ మనకి ఎక్కడ తక్కువ అంచనా వేయలేము. చాలా బాగా తీసుకొస్తారనమాట. ఇంకా ఎన్ని పక్కన పెడితే ప్రైజ్ ఎంత తీసుకొస్తారంటే మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ చెప్తూనే ఉన్నాను మధ్యలో వచ్చేసరికి. దీని ప్రైస్ అప్రాక్స్గా మనకి 8GB 250GB ఇంటర్నల్ మనకి 28,000 నుంచి 31,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఫెస్టివల్ అవుతూ ఉంటుంది. లాంచింగ్ ప్రైస్ మనకి 31,000 ఉన్నా సరే కార్డ్ ఆఫర్ కానీ అంటే లాంచింగ్ ప్రైస్ కానీ ఎక్స్చేంజ్ ఆఫర్ కానీ సో ఇవన్నీ మనం కలుపుకుంటే కనుక ఈ మొబైల్ చాలా తక్కువ ప్రైస్కి రావచ్చు. నథింగ్ నుంచి ఒక బడ్జెట్లో మొబైల్ కోసం వెయిట్ చేస్తాను అనుకుంటే మాత్రం ఈ మొబైల్ కోసం వెయిట్ చేయొచ్చు. నథింగ్ ఫోన్ 2 మనకి సక్సెస్ అయింది. దాని తర్వాత మనకి నథింగ్ ఫోన్ 3 మనకి సక్సెస్ అవుద్ది అనమాట. చాలా బాగుంది. స్పెక్స్ పరంగా అయితే కనుక హైలైట్గా ఉంది. ఇంకా నథింగ్ ఫోన్ 3A ప్లస్ కానీ లేదా 3A ప్రో గురించి మాట్లాడితే మాత్రం ఫ్యూ మంత్స్ వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే వెంటనే మనకి లాంచ్ చేయరనమాట. ప్రీవియస్ మోడల్కి చాలా దెబ్బయ్యారు ఇది వచ్చేసరికి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి మనకి నథింగ్ ఫోన్ 3 ఫస్ట్ లాంచ్ చేస్తారు. ఫ్యూ మంత్స్ తర్వాత మనకి 3A ప్లస్ లాంచ్ చేస్తారు. 3 అయితే మాత్రం చాలా బాగుంది. ఇది ఆ బడ్జెట్లో తీసుకొస్తే కనుక చాలా మొబైల్స్కి కాంపిటీషన్ అవుతుంది. కొన్ని మొబైల్స్ ఉన్నాయి దీనికి కాంపిటీషన్ ఏమీ లేదు. వన్ ప్లస్ శాంసంగ్ ఎక్కువ కాంపిటీషన్ వస్తూ ఉంటాయి. సో నాకు తెలిసి ఆ ప్రైస్ సెగ్మెంట్లో 3 ఫ్యాన్స్ ఉన్నారు. దేనికి ఫ్యాన్స్ దానికే ఉన్నారనమాట. దీని ఫ్యాన్స్ దానికి వెళ్ళరు, దాని ఫ్యాన్స్ దీనికి వెళ్ళరు. 3 ఫోన్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఇది కమింగ్ సూన్ March 4th మన ఇండియాలోకి లాంచ్ అవుతుంది అనమాట. దీనికోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఏంటి దాని గురించి కింద కామెంట్ చేయండి. అండ్ ఈ మొబైల్ ఇంకేమైనా మార్పులు చేయొచ్చా మీరేమనుకుంటున్నారు దాని గురించి కింద కామెంట్ చేయండి. ఈరోజు టాపిక్ ఇదనమాట. మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ, మీరు చూస్తున్నారు రమణ టెక్ లైఫ్. బాయ్ జై హింద్.